రాష్ట్రంలో ఏ పెద్ద కార్యక్రమం జరుగుతున్నా దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేలా డైవర్షన్ రాజకీయాలు చేయడం జగన్కు పరిపాటిగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని అత్యంత వేగంగా నిర్మించి వేడుకగా ప్రారంభిస్తుంటే దానికన్నా 2 రోజుల ముందు అప్పల్ రాజు పర్యటన పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయడం ఏంటని జగన్ను ప్రశ్నించారు. ఏది చేసినా చెల్లుతుందనే భావనలోనే జగన్ ఉన్నారన్న గంట పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయంపై క్రెడిట్ చోరీని సైతం జగన్ మానుకోవాలని ఎయిర్పోర్టు ఎవరి కలో ప్రజలందరికీ తెలుసన్నారు. మనకి భోగాపురం ఎయిర్పోర్టు కార్యక్రమం పెట్టుకుంటే కరెక్ట్గా 48 గంటల ముందు జగన్ మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటన, అది కూడా ఒక కార్యక్రమం, ఏం కార్యక్రమం తీసుకున్నాడో మనకు తెలుసు. ఏదైతే ఒక యాక్సిడెంట్కి గురి చేసి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పేరు మార్చి వేరే అమాయకుడిని అందులో పెట్టి ఆ కేసును డైవర్ట్ చేయాలని ట్రై చేసిన ఒక వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రికి సంబంధించిన దీన్ని పరామర్శించడం కోసం చెప్పని ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చాడో కూడా మీకు తెలుసు. పని నిజంగా కూడా అనుకుంటే వెంటనే వచ్చి ఉండొచ్చు, లేదు రేపు కార్యక్రమం అయిపోయినా కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ఎగ్జాక్ట్గా 1వ తారీఖు కార్యక్రమం అయితే దానికి ఒక రోజు ముందుగా ఈ కార్యక్రమం పెట్టుకొని ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబానికి పరామర్శ లేదు, ఓదార్పు లేదు. కానీ ఎవరైతే ఆ హత్య చేశారో ఆ కుటుంబాన్ని, ఆ యాక్సిడెంట్ చేశారో ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ ది వే వచ్చారు. సరే, మామూలుగా వచ్చారు, వచ్చినా కూడా ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా ఆ జైలుకో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరకో ఇల్లుంటే కూడా పెద్ద ఇష్యూ కూడా కాదు. ఇక్కడి నుంచి మొత్తం 11 గంటలకు దిగితే సాయంత్రం 5 గంటల దాకా కూడా శ్రీకాకుళం వెళ్ళడానికి ఒక రోడ్ షో పేరుతోటి ఒక హంగామా చేశారు. హంగామా చూసాం మనం. చివరికి విధుల్లో ఉన్న పోలీసుల పైన కూడా దుష్ప్రవర్తన, వాళ్ళు ఏ విధంగా వైసీపీ శ్రేణులు నాయకులు ప్రవర్తించారో మనం చూసాం. ఇవన్నీ కూడా ఎంత బాధాకరం అంటే, ఇటువంటి హిస్టారికల్ ఈవెంట్ మొత్తం ఉత్తరాంధ్ర కాదు రాష్ట్రం మొత్తం కూడా మన భోగాపురం ప్రారంభోత్సవం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు.